హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నెక్స్ట్ స్టాప్స్ వీడియోస్. ఈ వీడియోలో మనం అజూర్ డెవాప్స్ రోడ్ మ్యాప్ గురించి మాట్లాడదాం. అంటే అజూర్ డెవాప్స్ ఎలా నేర్చుకోవాలి, నేర్చుకోవాలంటే మనకి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉంటాయి, సర్టిఫికేషన్ ఏం చేయాలి, రియల్ టైంలో అజూర్ డెవాప్స్ ఇంజనీర్గా మనం ఏం చేస్తాం, జనరల్ డెవాప్స్కి అజూర్ డెవాప్స్కి ఉండే డిఫరెన్సెస్, ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ అవ్వకపోతే దయచేసి సబ్స్క్రైబ్ అవ్వండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, సో నోటిఫికేషన్స్ వస్తాయి. బికాస్ ఇప్పటి నుంచి నేను ఎవ్రీ వీక్ కూడా 3 వీడియోస్ పబ్లిష్ చేద్దామని డిసైడ్ అయ్యాను. సో ఫ్రైడే, సాటర్డే, సండే వీడియోస్ వస్తాయి. అది జనరల్ వీడియోస్, జనరల్ టాపిక్స్ మీద, అంటే టెక్నికల్గా, నాన్ టెక్నికల్గా, న్యూస్ కాదు, టెక్నికల్గా జనరల్ టాపిక్స్, రియల్ టైంలో వచ్చే ఇష్యూస్, వాటి గురించి పబ్లిష్ చేస్తూ ఉంటాను. అలాగే అప్డేటెడ్ బ్యాచెస్, వాటి డీటెయిల్స్ కూడా ఈ వీడియోస్లో తెలుస్తూ ఉంటాయి మీకు. సో సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి, అలాగే షేర్ చేయండి. విత్ దట్ లెట్స్ గెట్ స్టార్టెడ్. అజూర్ డెవాప్స్లో మనం నేర్చుకోవాల్సిన థింగ్స్ ఏంటి, మనం చేయాల్సిన సర్టిఫికేషన్ ఏంటి అంటే అజూర్ డెవాప్స్ ఇంజనీర్ ఎక్స్పర్ట్, AZ-400 అంటారు దాన్ని. యూజువల్గా అజూర్ అడ్మిన్ కంప్లీట్ చేసిన వాళ్ళు, డెవలప్మెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు చేయొచ్చు. ఇట్స్ నాట్ ఎ మ్యాండేటరీ రిక్వైర్మెంట్. AZ-104 నేర్చుకుని చేయాలి అనేటటువంటి రిక్వైర్మెంట్ ఉండదు. బట్ అజూర్ అడ్మిన్లో ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంపోనెంట్స్ లైక్ నెట్వర్కింగ్, కంప్యూటర్ స్టోరేజ్ అకౌంట్స్, AKS క్లస్టర్స్, కంటైనర్ రిజిస్ట్రీస్, ఇలాంటివన్నీ కూడా అజూర్ డెవాప్స్కి హెల్ప్ అవుతాయి నాలెడ్జ్ పరంగా. సో అందుకని AZ-104 ఉండటం మంచిది, దాని తర్వాత AZ-400 చేయటం మంచిది. ఒక అజూర్ డెవాప్స్ ఇంజనీర్గా మనకు ఉండాల్సిన నాలెడ్జ్ ఏంటంటే కంప్లీట్ డెవాప్స్ లైఫ్ సైకిల్ మీద, డెవాప్స్ ప్రాక్టీసెస్ మీద అవగాహన ఉండాలి మనకి. అసలు డెవాప్స్ అంటే ఏంటి? డెవలప్మెంట్ టీమ్స్, ఆపరేషన్ టీమ్స్ కలిసి పనిచేసుకోవటానికి, వాళ్ళ మధ్యన ఉండేటటువంటి ఆ లిటిల్ బిట్ ఫ్రిక్షన్ని రెడ్యూస్ చేయడానికి టూల్ సెట్ని ఇంట్రడ్యూస్ చేసి, ఆ టూల్స్ హెల్ప్ తోటి ట్రాన్స్పరెన్సీని పెంచుకుంటూ ఈ రెండు టీమ్స్ కరెక్ట్గా కోఆర్డినేట్ చేసుకుని వర్క్ డిలే అవ్వకుండా ఆటోమేషన్స్ని యూజ్ చేస్తూ ఫాస్ట్గా డెలివరీ చేయడానికి ఉపయోగించే ప్రాక్టీసెస్ని డెవాప్స్ ప్రాక్టీసెస్, డెవాప్స్ లైఫ్ సైకిల్ అంటారు. మనకి మార్కెట్లో జెన్కిన్స్ అనే టూలు చాలా సంవత్సరాల నుంచి ఉంది, ఆల్మోస్ట్ అది 10 years బ్యాక్ నుంచి ఉంది. అదే ఇనీషియల్గా డెవాప్స్ ప్లాట్ఫామ్గా పరిచయం అయింది, చాలా కంపెనీస్ దాన్ని అడాప్ట్ చేసుకున్నాయి. అది ఓపెన్ సోర్స్ టూల్ జెన్కిన్స్ అనేది. దానికి రకరకాల టూల్స్ని ఇంటిగ్రేట్ చేస్తాం మనం, లైక్ బిల్డ్ టూల్స్. ఫర్ ఎగ్జాంపుల్ జావాని బిల్డ్ చేయాలంటే మ్యావెన్ బిల్డ్ టూల్ ఉంటుంది, లేకపోతే ఇంకా వేరే బిల్డ్ టూల్స్ ఉంటాయి, యాంట్, గ్రేడిల్ ఇట్లాంటివి. .NET ప్రాజెక్ట్ని బిల్డ్ చేయాలంటే విజువల్ స్టూడియో లాంటి టూల్స్ ఉంటాయి. బిల్డ్ అంటే ఏంటంటే సాఫ్ట్వేర్ కోసం రాసిన కోడ్ని కన్వర్ట్ చేసే మెకానిజంని బిల్డ్ అంటారు. ఎలా కన్వర్ట్ చేస్తాం? జావాలో రాసిన కోడ్ని మిషన్కి అర్థమయ్యే బైనరీ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేస్తాం, అప్పుడు మిషన్ ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది. దాన్ని కంపైలేషన్ అంటారు, లేకపోతే ఇంటర్ప్రిటేషన్ అంటారు. అదే బిల్డ్ అంటారు అనమాట. సో జెన్కిన్స్ ఇలాంటి బిల్డ్ టూల్స్ తోటి ఇంటిగ్రేట్ అవుతుంది, సోర్స్ కోడ్ రిపాజిటరీస్ తోటి ఇంటిగ్రేట్ అవుతుంది, అంటే గిట్హబ్ లాంటి రిపాజిటరీస్ తోటి, అలాగే మానిటరింగ్ టూల్స్ తోటి ఇంటిగ్రేట్ అవుతుంది, రకరకాల టూల్స్ తోటి ఇంటిగ్రేట్ అవుతుంది. అక్కడ అన్నీ కూడా మెజారిటీ ఆఫ్ ద టైం ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్గా ఉంటాయి. జెన్కిన్స్ యూజ్ చేసి క్రియేట్ చేసే డెవాప్స్లో అన్నీ వేరే వేరే కంపెనీస్ డెవలప్ చేసిన టూల్ సెట్. ఇంటిగ్రేషన్ అనేది పెద్ద ఛాలెంజ్గా ఉంటుందన్నమాట జనరల్ డెవాప్స్లో. ఆ ఇంటిగ్రేషన్ ప్రాబ్లమ్ని అజూర్ డెవాప్స్ సాల్వ్ చేస్తుంది. అజూర్ డెవాప్స్ అనేది డెవలప్డ్ బై మైక్రోసాఫ్ట్. అదొక ప్లాట్ఫామ్ లాగా ఉండి ఒక కమర్షియల్ ప్రోడక్ట్గా మంత్లీ బిల్లింగ్ బేసిస్లో వాడుకుంటాం దాన్ని, మంత్లీ బిల్ పే చేస్తాం దానికి. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే కస్టమర్కి ఈజీగా ఉండటం కోసం ఇందాక నేను చెప్పిన బిల్డ్ టూల్స్, మానిటరింగ్ టూల్స్, సోర్స్ కోడ్ రిపాజిటరీస్ని ముందే అజూర్ డెవాప్స్ టూల్లోకి ఇంటిగ్రేట్ చేసి పెట్టేసి కస్టమర్ తనకు కావాల్సిన పని మీద ఫోకస్ చేసుకునేటట్టు ఫంక్షనాలిటీస్ తీసుకొచ్చారు అజూర్ డెవాప్స్లో. సో జనరల్ డెవాప్స్కి అజూర్ డెవాప్స్కి డిఫరెన్స్ ఏంటంటే ఇదే డిఫరెన్స్, మెయిన్ డిఫరెన్స్ ఇంటిగ్రేషన్ అనమాట. సో డెవాప్స్ ఇంజనీర్ అంటేనే వీ మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ ఆన్ మల్టిపుల్ టూల్స్.
మహా అంటే బాగా పాపులర్‌గా ఉండి ఎక్కువగా వాడేటటువంటి టూల్స్ ఒక 10, 15 ఉంటాయి. యాక్చువల్‌గా చెప్పాలంటే వందల్లో ఉంటాయి. కానీ బాగా వాడేవి ఒక 10, 15 ఉంటాయి. వాటి మీద మనం గ్రిప్స్ సంపాదించుకోవాలనమాట. దానికోసం అజూర్ డెవాప్స్ ఆర్ డెవాప్స్ నేర్చుకోవాలి. ప్రధానంగా అజూర్ డెవాప్స్‌ని గాని, డెవాప్స్‌ని గాని ఎందుకు వాడతారంటే సీఐసీడీ పైప్‌లైన్స్‌ని డిఫైన్ చేయడానికి వాడతారు. సీఐసీడీ అంటే సాఫ్ట్‌వేర్‌ని బిల్డ్ చేయటం సీఐ. సాఫ్ట్‌వేర్‌ని డిప్లాయ్ చేయటం సీడీ. కంటిన్యూయస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూయస్ డెలివరీ. మీరు ఏ డెవాప్స్ టూల్ తీసుకున్నా జెన్కిన్స్‌లోనూ సీఐసీడీ పైప్‌లైన్స్ ఉంటాయి. అజూర్ డెవాప్స్‌లో ఉంటాయి. మన గిట్ ల్యాబ్‌లో ఉంటాయి. బిట్ బకెట్ జీరా వాళ్ళ దాంట్లో ఉంటాయి. అన్ని పైప్‌లైన్ టూల్స్‌లోనూ సీఐసీడీ ఉంటుంది. అంటే అదొక సిస్టమాటిక్ అప్రోచ్. ఒక సాఫ్ట్‌వేర్ కోడ్ రాసేసిన తర్వాత దాన్ని ఎలా కంపైల్ చేయాలి? ఎక్కడికి డిప్లాయ్ చేయాలి? ఆ స్టెప్స్ అన్నీ ఎలాగో మనకు తెలుసు. రిపీటెడ్‌గా అవే చేస్తున్నప్పుడు వాటిని ఒక టాస్క్ సీక్వెన్స్ కింద డిఫైన్ చేసి ఒక పైప్‌లైన్‌లో పెడితే అవి వరుసగా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి ఎప్పుడు కూడా. అలా మనకి అజూర్ డెవాప్స్‌లో క్లాసిక్ అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్‌లో పైప్‌లైన్స్ ఎలా చేయాలి? యామెల్ పైప్‌లైన్స్ ఎలా చేయాలనేది నేర్చుకోవాలి. టాస్క్‌లు ఏమి సెలెక్ట్ చేసుకోవాలి? ఆ సీక్వెన్స్ ఏమి ఉండాలనేది తెలుసుకోవాలి. ఏ టూల్స్ వాడాలనేది తెలుసుకోవాలి. అజూర్ డెవాప్స్ దానికి ఆల్టర్‌నేటివ్‌గా గిట్‌హబ్ యాక్షన్స్ అని మైక్రోసాఫ్ట్ వాళ్ళే రిలీజ్ చేశారు. ఇది కూడా సిమిలర్ టు అజూర్ డెవాప్సే ఉంటుంది. సర్టెన్ పర్సెంటేజ్ ఆఫ్ ది కంపెనీస్ గిట్‌హబ్ యాక్షన్స్‌ని కూడా అడాప్ట్ చేసుకుంటున్నాయి. పైప్‌లైన్ డెఫినిషన్ కూడా ఇంచుమించుగా సిమిలర్‌గా ఉంటుంది. ఆర్కిటెక్చర్ గానీ, వర్క్ ఫ్లో గానీ ఇంచుమించుగా సిమిలర్‌గా ఉంటాయి. కాకపోతే ఇక్కడ ప్రీ డిఫైన్డ్ టెంప్లేట్స్ ఉంటాయి. వాటిని వాడతాం. ఇక్కడ మనమే డిఫైన్ చేసుకోవాలి ఫ్రమ్ ది స్క్రాచ్. సో, టిపికల్‌గా మనం ఒక అజూర్ డెవాప్స్ గానీ, డెవాప్స్ ఇంజినీర్‌గా గానీ చేంజ్ అవ్వాలి, నేర్చుకోవాలి అనుకున్నప్పుడు సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్ నాలెడ్జ్ అనేది మస్ట్. కోడ్ రాసిన తర్వాత ఆ కోడ్‌ని ఎలా బిల్డ్ చేస్తారు? బిల్డ్ చేసిన తర్వాత ఏమొస్తుంది? వచ్చిన దాన్ని ఎక్కడికి డిప్లాయ్ చేస్తారు? వర్చువల్ మెషిన్ మీదకా? వెబ్ యాప్ మీదకా? ఏకేఎస్ క్లస్టర్‌లోకా? అంటే కుబర్నెటిస్‌లోకా? అండ్ ఆ కోడ్ ఏ లాంగ్వేజ్‌లో రాశారు? డాట్‌నెట్‌లో రాశారా? జావాలో రాశారా? పైథాన్‌లో రాశారా? ప్రతి ఫ్రేమ్‌వర్క్‌కి, ప్రతి లాంగ్వేజ్‌కి డిఫరెంట్ టైప్ ఆఫ్ టూల్స్ ఉంటాయి. బిల్డ్ టూల్స్ ఉంటాయి. డిప్లాయ్‌మెంట్ టూల్స్ ఉంటాయి. సో, టిపికల్‌గా డెవాప్స్ ఇంజినీర్‌గా ఉండేటప్పుడు సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్ అనేది మ్యాండేటరీ. ఒకవేళ ఆ వీడియోస్ మీకేమన్నా యూట్యూబ్‌లో దొరికితే అవి చూడండి. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్. కోడింగ్ రావాలి అనేటటువంటిది ఒక చిన్న మిస్‌కన్సెప్షన్ డెవాప్స్ ఇంజినీర్‌గా ఉండాలంటే. అది మ్యాండేటరీ కాదు. ఏది మ్యాండేటరీ అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్ నాలెడ్జ్ మ్యాండేటరీ. అది తెలుసుకుంటే పైప్‌లైన్స్ డిఫైన్ చేయటానికి అవసరం అవుద్ది. ఎందుకంటే కోడింగ్ రాయడానికి డెవలప్‌మెంట్ టీమ్స్ ఉంటాయి. సో, అజూర్ డెవాప్స్ కానీ, డెవాప్స్ ఇంజినీర్‌గా గానీ వర్క్ చేసేటప్పుడు డెఫినెట్‌లీ ఈ నాలెడ్జ్ ఇంపార్టెంట్ అనమాట. వీటిని సపోర్ట్ చేస్తూ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆటోమేషన్ కోసం అంటే అజూర్ అడ్మిన్ రోల్ ప్లే చేసేటప్పుడు మనం బిల్డ్ చేయాల్సిన వర్చువల్ నెట్వర్క్స్‌ని, మనం బిల్డ్ చేయాల్సిన కంప్యూట్‌ని, స్టోరేజ్‌ని, కుబర్నెటిస్ క్లస్టర్స్‌ని పోర్టల్ నుంచి మాన్యువల్‌గా చేస్తాను అని కాకుండా వన్ ఆఫ్ ది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ కోడ్ టూల్స్‌ని నేర్చుకోవాలి. డెవాప్స్ ఇంజినీర్‌కి ఇది మస్ట్. టెరాఫార్మ్ ఈజ్ యూనివర్సల్. వర్క్స్ విత్ ఎవ్రీ క్లౌడ్. అండ్ క్లౌడ్ స్పెసిఫిక్‌గా కూడా టూల్స్ ఉన్నాయి. అజూర్ వాళ్ళకి ఆర్మ్ టెంప్లేట్స్ అని ఉంది. అలాగే బైసెప్ అని ఉంది. ఏడబ్ల్యూఎస్‌లో క్లౌడ్ ఫార్మేషన్ అని ఉంటుంది. టెరాఫార్మ్ అనేది అన్ని క్లౌడ్స్‌తోనూ పనిచేసే టూల్. సో, ఈ టూల్ నాలెడ్జ్ డెఫినిట్‌గా అవసరం అవుతుంది. ఎందుకంటే పైప్‌లైన్స్‌లో మనం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని ఆటోమేటిక్‌గా బిల్డ్ చేస్తాం. ఆ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీదే కోడ్‌ని డిప్లాయ్ చేస్తాం. సో, పైప్‌లైన్‌లోనే ఎవ్రీథింగ్ విల్ బి ఇంటిగ్రేటెడ్ అనమాట. సాఫ్ట్‌వేర్ బిల్డ్స్ అందులోనే ఇంటిగ్రేట్ అవుతాయి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్స్ అందులోనే ఇంటిగ్రేట్ అవుతాయి. కాబట్టి ఆ నాలెడ్జ్ మనకి డెఫినెట్‌లీ అవసరం అవుతుంది. టెరాఫార్మ్ నాలెడ్జ్. అదేవిధంగా ఇప్పుడు మోడర్న్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ వర్చువల్ మెషిన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ నుంచి కంటైనరైజేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌కి ట్రాన్సిషన్ అవుతున్నాయి. అంటే రీప్లేస్‌మెంట్ కాదు. కంటైనరైజేషన్ అనేది వర్చువల్ మెషిన్స్‌ని రీప్లేస్ చేసే టెక్నాలజీ కాదు. కానీ కొన్ని కంపెనీస్ వాళ్ళ అప్లికేషన్స్‌ని మోడర్నైజ్ చేసుకోవటానికి వీఎమ్స్ నుంచి కంటైనర్స్‌కి ట్రాన్సిషన్ అవుతున్నాయి. అందులో మనకి డాకర్ నాలెడ్జ్ తెలియాలి.
డాకర్‌లో కంటైనర్స్‌ని ఎలా క్రియేట్ చేస్తాం? ఇమేజెస్‌ని ఎలా క్రియేట్ చేస్తాం? ఆ ఇమేజెస్‌ని ఎలా మెయింటైన్ చేస్తాం? క్రిటికల్ నాలెడ్జ్ అనమాట అది. అదేవిధంగా కుబర్నెటిస్ నాలెడ్జ్ కావాలి. ఎందుకంటే డాకర్‌ని ఆటోమేట్ చేసే టూల్ కుబర్నెటిస్. ఆ నాలెడ్జ్ కావాలి. ఏదైనా సరే పైప్‌లైన్ తోటే హ్యాండిల్ చేస్తాం. ఇమేజ్ బిల్డ్ అయినా, కుబర్నెటిస్ క్లస్టర్‌లో డిప్లాయ్‌మెంట్స్ అయినా, ఏదైనా సరే డెవాప్స్ పైప్‌లైన్ తోటి ఇంటిగ్రేట్ చేస్తాం. సో, థరో నాలెడ్జ్ ఆఫ్ డాకర్ అండ్ కుబర్నెటిస్ ఆల్సో మస్ట్ డెవాప్స్ ఇంజినీర్‌కి. ఇవి కాకుండా మానిటరింగ్ అండ్ లాగింగ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆటోమేషన్‌లో చేస్తున్నప్పుడు ర్యాపిడ్‌గా జరుగుతూ ఉంటాయి అన్నీ. మాన్యువల్‌గా అంటే నెక్స్ట్ ఫినిష్ లాంటివి చేస్తాం. బట్ ఆటోమేషన్‌లో అంతా ర్యాపిడ్‌గా జరుగుతూ ఉంటది. సో, ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందనేది అబ్జర్వ్ చేస్తూ, అనాలిసిస్ చేసుకుంటూ ఉంటేనే మన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ఏం జరుగుతుందనేది తెలుస్తూ ఉంటుంది. సో, అలర్టింగ్ కాన్ఫిగర్ చేసుకోవటం, డాష్‌బోర్డ్స్ కాన్ఫిగర్ చేసుకోవడం, అజూర్ మానిటర్‌ని వాడుతూ మెట్రిక్స్ కలెక్షను, లాగ్స్ కలెక్షను, డీటెయిల్డ్ మెట్రిక్స్ కలెక్షను, కుబర్నెటిస్ లాంటి వర్క్‌లోడ్స్‌కి గ్రాఫానా, ప్రొమీథియస్ లాంటి ఇంటిగ్రేషను, ఎల్క్ స్టాక్ లాంటి ఇంటిగ్రేషన్స్ ఇవన్నీ మానిటరింగ్ కూడా కీ రెస్పాన్సిబిలిటీ ఫర్ ది డెవాప్స్ ఇంజినీర్ అనమాట. అండ్ ఫైనలీ సెక్యూరిటీ అండ్ కాంప్లయన్స్. ఇవి ఆప్షనల్‌గా ఉంటాయి. ఇది మ్యాండేటరీ అని కాదు, ఆప్షనల్‌గా ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఒక 2, 3 ఇయర్స్ నుంచి డెవసెకాప్స్ అని చెప్పి ఒక కొత్త రోల్ వినపడుతోంది ఎక్కువగా. అంటే డెవాప్స్‌కి సెక్యూరిటీ ప్రాక్టీసెస్‌ని అప్లై చేసేటటువంటి రోల్ అది. డెవాప్స్ అంతా ఆటోమేషన్ కాబట్టి, ఆ జరిగే ఆటోమేషన్ సెక్యూర్‌గా జరగాలన్నప్పుడు డెవాప్స్ టూల్స్ మీద సెక్యూరిటీ పాలిసీస్‌ని గాని, కంట్రోల్స్‌ని గాని అప్లై చేసే ఆ రోల్‌ని డెవసెకాప్స్ ఇంజినీర్ అంటారనమాట. సో, దానికి సెక్యూరిటీ నాలెడ్జ్ కూడా కావాలి. సెక్యూరిటీ అంటే బేసికల్లీ ఏంటి? వల్నరబిలిటీస్ లేకుండా చూసుకోవడం, కోడ్ క్లీన్‌గా ఉందని చెక్ చేసుకోవడం, ఇమేజెస్, డాకర్ ఇమేజెస్ కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవడం, ఎవరెవరికి ఎక్కడెక్కడ ఏ లెవెల్ ఆఫ్ యాక్సెస్ ఉంది చెక్ చేసుకోవడం, అదంతా ఆటోమేట్ చేయటం డెవ్‌సెకాప్స్ అవుతుందనమాట. సో, ఇవి ఒక డెవాప్స్ ఇంజినీర్‌కి మెయిన్ రోల్స్ అండ్ అంటే తెలియాల్సినటువంటి టూల్స్ కానీ, నాలెడ్జ్ కానీ వీటి మీదే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా డిఫైన్ అవుతాయి. దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ టూల్స్. అజూర్ డెవాప్స్ పక్కన పెడితే ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ ఉంది. గూగుల్ డెవాప్స్ ఉంది. ఆక్టోపస్ సిఐసిడి అని ఉంటుంది. ఇంకా రకరకాల టూల్స్ కూడా చాలా మార్కెట్‌లోకి వచ్చేసాయి. సో, అవన్నీ కూడా చేసేది ఒకటే. టెక్నాలజీ అండర్‌లయింగ్ టెక్నాలజీ అంతా సిమిలర్‌గానే ఉంటది. టెర్మినాలజీ మారుతూ ఉంటుంది. కాబట్టి ఒక డెవాప్స్ ఇంజినీర్‌గా మారాలి అనుకుంటే, ఆ ఏరియాలోకి మనం ఎంటర్ అవ్వాలనుకుంటే, ఇప్పుడు చెప్పిన లిస్ట్ ఆఫ్ టూల్స్ మీద మంచి గ్రిప్ ఉండాలి మనకి. అండ్ ఆటోమేషన్ ఎలా చేస్తాం? పైప్‌లైన్స్ ఎలా డిఫైన్ చేస్తాం? సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్ ఏంటి? ఆ మొత్తం ప్రాక్టీసెస్ అన్నీ థరోగా తెలిసుండాలి. సో, మన లైవ్ క్లాసెస్‌లో మనం వాటి గురించి ఇన్ డెప్త్‌గా మాట్లాడుకుంటాం. ఇంచుమించుగా 10-12 వీక్స్ పడుతుంది. అజూర్ డెవాప్స్ విత్ ఆల్ దీస్ టూల్స్ ఇంక్లూడెడ్. ఇంకా యాన్సిబుల్ కూడా ఇంక్లూడ్ అవుతుంది మన క్లాసెస్‌లో. ఒకవేళ మీరు క్లాసెస్ అటెండ్ అవుతాను అనుకుంటే, నెక్స్ట్ మంత్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ ఆర్ థర్డ్ వీక్‌లో అజూర్ డెవాప్స్. సో, దానికి ఎన్రోల్ అవ్వచ్చు. లేదు నాకు నేనుగా నేర్చుకుంటాను అనుకుంటే, ఇక్కడ అజూర్ డెవాప్స్ రీసెంట్‌లీ కంప్లీటెడ్ బ్యాచ్ వీడియోస్ ఉన్నాయి. దాంట్లో మీకు మొత్తం అన్ని కాన్సెప్ట్స్ నేను చెప్పిన కాన్సెప్ట్స్ అన్నీ ఇంక్లూడ్ అవుతాయి. ఏసీఆర్, ఏకేఎస్, టెరాఫార్మ్, అజూర్ డెవాప్స్, యాన్సిబుల్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అన్నీ ఇంక్లూడ్ అవుతాయి. ఇదైనా పర్చేస్ చేసి నేర్చుకోవచ్చు. లేదా అజూర్ అడ్మిన్, అజూర్ డెవాప్స్ 2 కావాలనుకుంటే బండిల్ కింద కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఓన్లీ కుబర్నెటిస్ కావాలనుకుంటే ఇండివిడ్యువల్ కోర్సెస్ కింద కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఇవి సెల్ఫ్ పేస్డ్. మీరు సెల్ఫ్ పేస్డ్‌గా నేర్చుకోవాలనుకుంటే ఇక్కడి నుంచి పర్చేస్ చేసుకున్న తర్వాత గ్రూప్‌లోకి యాడ్ చేస్తాను. సో, అక్కడ డౌట్స్ ఏమైనా ఉంటే అక్కడ డిస్కస్ చేయొచ్చు. ఒకవేళ నెక్స్ట్ స్టాప్స్‌తో కనెక్ట్ అవ్వాలనుకుంటే ఇక్కడ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది. దీంట్లో జాయిన్ అయితే ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుస్తూ ఉంటాయి. అలాగే అప్‌కమింగ్ బ్యాచెస్‌లో రీసెంట్‌గా స్టార్ట్ అయ్యే బ్యాచెస్ అంటే అప్‌కమింగ్ స్టార్ట్ అయ్యే బ్యాచెస్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఫర్దర్‌గా ఏమైనా డౌట్స్ ఉంటే గనక ఈ గ్రూప్‌లోంచి నాతో కమ్యూనికేట్ అవ్వచ్చు మీరు. సో, రేపటి వీడియోలో
I'll publish something about what are the top 5 services in Azure. అజూర్‌లో ఉన్నటువంటి టాప్ 5 సర్వీసెస్ ఏంటి? వాటి గురించి బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ రేపటి వీడియో పబ్లిష్ చేస్తాను. సో, అగైన్ ఒకవేళ సబ్‌స్క్రైబ్ అవ్వకపోతే సబ్‌స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఆర్ కమింగ్ అప్. టెక్నికల్‌గా మీరు నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళడానికి ఉపయోగపడే వీడియోస్. కాబట్టి ఎవ్రీ వీక్ నేను 3 వీడియోస్ పబ్లిష్ చేస్తాను మోస్ట్‌లీ. ఫ్రైడే, సాటర్డే, సండే. మిస్ అవ్వకుండా ఉండాలి అంటే గనక సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి మీకు. థాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.